ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో కొత్త మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు స్నేహితులుగా, ఆ తర్వాత రాజకీయ ప్రత్యర్థులుగా హోరాహోరీగా తలపడిన వైఎస్ చంద్రబాబు ఎపిసోడ్ కు వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదం తర్వాత తెరపడింది. దీనికి ముందు వైఎస్ చంద్రబాబు అసెంబ్లీ వేదికగా బయట చేసుకున్న విమర్శలు, టార్గెట్ చేసుకున్న తీరు ఏపీ రాజకీయాల్ని ఓ రేంజ్ లో వేడెక్కించేసింది. వారిద్దరి కాంబినేషన్ అల్టిమేట్ అనే చెప్పాలి. విభజన తర్వాత ఇప్పటికీ అసెంబ్లీలో వైఎస్ చంద్రబాబు స్థాయి పోరు అధికార విపక్షాల మధ్య కనిపించడం లేదంటే అతిశయోక్తి కాదు. వైఎస్ఆర్కే కాదు, తర్వాత ఆయన కొడుకు జగన్ కి కూడా చంద్రబాబు ప్రత్యర్థే. అలా గతంలో తన తండ్రికి రాజకీయ ప్రత్యర్థిగా ఉంటూ, గతంలో తన అన్న కోసం ప్రచారం చేసిన సమయంలోనూ టార్గెట్ గా ఉన్న చంద్రబాబును ఇవాళ కాంగ్రెస్ నేత వైసీపీ షర్మిల కలిశారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి పెళ్లికి రావాలని ఆహ్వానించారు. ఈ ఆసక్తికర ఘట్టానికి హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసం వేదికైంది. వైఎస్ షర్మిల స్వయంగా వెళ్లి చంద్రబాబును, ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్ ను తన కొడుకు పెళ్లికి సాదరంగా ఆహ్వానించారు. ఈ క్రమంలో వీరి మధ్య రాజకీయాల ప్రస్తావన కూడా వచ్చిందని ఒక టాక్. పొత్తుల గురించి టాపిక్ వచ్చినా తర్వాత తీరిగ్గా మాట్లాడుకోవచ్చని ఇద్దరు అనుకున్నారట. అన్న వైఎస్ జగన్ తో విభేదించి తెలంగాణలో వైఎస్ఆర్టీపీ స్థాపించిన తర్వాత వైఎస్ షర్మిలపై సాఫ్ట్ కార్నర్ తో ఉంటున్నారు టీడీపీ చంద్రబాబు, లోకేష్. ఆమెకు కూడా అదే భావన ఉన్నట్లు కనిపిస్తోంది. మొన్న క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ నారా లోకేష్ కు వైఎస్ షర్మిల పంపిన గిఫ్ట్స్, గ్రీటింగ్స్, వాటికి లోకేష్ చెప్పిన థ్యాంక్స్ బాగా చర్చనీయాంశమయ్యాయి. అసలే ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ కావాలని కోరుకుంటున్న షర్మిల ఇప్పుడు చంద్రబాబు ఇంటికి వెళ్లి ఆయన్ను ఆహ్వానిస్తే రాజకీయాల సంగతేమో కానీ వైఎస్, నారా కుటుంబాల మధ్య గతంలో సాగిన వార్కు కొంతమేర తెరపడినట్లే భావించొచ్చు. అయితే ఈ పెళ్లి భేటీ వెనుక ఖచ్చితంగా రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని ఒక టాక్ అయితే ఉంది.